హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను దీపిక. ఈ రోజు మనతో ఉన్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. సార్తో ఒకసారి మాట్లాడదాం. హలో సార్, హలో వెల్కమ్ అండి. టు సోషల్ పోస్ట్. హలో. సార్, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్కి 5 lakhs బయట అప్పు ఉంది అండ్ అతని శాలరీ వచ్చేసి 20,000 మాత్రమే. ఇప్పుడు ఆ అప్పు అనేది ఎలా తీర్చుకోవచ్చు అంటారు, అది కూడా తక్కువ టైంలో. అండ్ ఇంట్లో వాళ్ళ ఎక్స్పెన్సెస్కి మోస్ట్లీ 20,000 అనేది ఖర్చు అయిపోతుంది. అసలు ఆ అప్పు ఎలా తీర్చుకోవచ్చు అంటారు ఈ 20,000తో? మేడం, మీరు చెప్పిన దీంట్లో ఏంటంటే 5,00,000 అప్పు ఉంది, 20,000 జీతం జీతం ఉంది. ఉంది. 20,000 ఖర్చు అయిపోతుంది. అవును. ఇది మీరు నేను కట్టాలి అలా అప్పు. అంటే అంతేనా? ఇప్పుడు ఫుడ్‌కి, డైలీ ఎక్స్‌పెన్సెస్‌కి, పిల్లల చదువులకి మనం పెట్టాల్సిందే. హ్మ్. సో, ఈ జీతంతో అతను ఎలా మేనేజ్ చేయొచ్చు? సో ఇప్పుడు ఏంటంటే మేడం, జోక్స్ అపార్ట్ అండి. కాకపోతే ఈ 5,00,000 హ్మ్. అప్పు ఉంది కానీ 20,000 జీతం. హ్మ్. 20,000 ఖర్చు అయిపోతుంది అన్నప్పుడు వాళ్ళు చేయవలసింది ఏంటంటే మెయిన్, ఎవరైనా ఒక ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఒక లోన్స్ క్లియర్ చేయాలంటే హ్మ్. వాళ్ళ ఖర్చులు తగ్గించుకోవడానికి చూడాలి. తగ్గించుకోవాలి. అంతే. హ్మ్. అది ఓన్లీ సొల్యూషన్. ఎందుకంటే హ్మ్. చుట్టుపక్కల ఎవరు డబ్బులు అడిగినా ఇవ్వరు. అది ఇచ్చినా మళ్ళీ అప్పు. అవును. ఒక అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు ఇంకో అవుతది. సో అవును. అదైతే సొల్యూషన్ కాదు. హ్మ్. కాపోతే ఒకవేళ ఎక్కువ వడ్డీకి అప్పు తీసుకున్నారనుకోండి, హ్మ్. ఆ వడ్డీని తక్కువ వడ్డీకి మార్చొచ్చు. హ్మ్. అంటే అవును. అక్కడ తీసి అక్కడ కొట్టేసి ఇక్కడ చేయొచ్చు. చేయొచ్చు. హ్మ్. అలాంటి ఒక ఇది చేయొచ్చు. ప్రికాషనరీ మెజర్. జనరల్‌గా ఎవరైనా ఇలాంటి అప్పులు క్లియర్ చేయాలి అనుకుంటే మేడం, హ్మ్. వాళ్ళు ఫస్ట్ చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు రెంటెడ్ జనరల్‌గా 20,000 వీళ్ళున్నారు ఖర్చు అయిపోతుందన్నోళ్ళు హ్మ్. రెంటెడ్ హౌసెస్‌లోనే ఉంటారు. హ్మ్. అవును. రైట్? లేతే అలాంటిది ఏం చేసుకోవాలంటే ఒక చీపర్ రెంట్‌కి హ్మ్. షిఫ్ట్ అవ్వాలి. అంటే ఓకే. మీరు ఎక్కువ కడుతున్నారని అనిపిస్తే, మీరు అది సరిపోవట్లేదు అనుకునేటప్పుడు కొంచెం యూ షుడ్ లుక్ ఫర్ ఎ చీపర్ రెంట్. ఓకే. ఓకే. లేకపోతే మేబీ మీరు మ్యారీడ్ కాకపోతే హ్మ్. ఒక ఇల్లు అవసరం లేదు. మీరు షేర్డ్ రూమ్‌లో కూడా ఉండొచ్చు. అవును. సో, ఇలాగుంటూ మనం చేయొచ్చు ఒకటి. తర్వాత ఏంటంటే మోస్ట్‌లీ ఏంటంటే ఒక బ్యాచిలర్ అనుకోండి. హౌసు ఇంట్లో మ్యారీడ్ అయినా సరే, బ్యాచిలర్ అయినా సరే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం చేస్తారంటే ఇప్పుడు హ్మ్. దే గో ఔట్‌సైడ్ అండ్ ఈట్. హ్మ్. తిండాలన్నీ బయట చేస్తారు. లేకపోతే జొమాటోలో, స్విగ్గీలో ఆర్డర్ చేస్తారు. అవును. సో, అలాంటి ఖర్చులు కూడా మనం తగ్గించుకోవచ్చు. హ్మ్. తగ్గించుకుంటే మనం చేయొచ్చు. హ్మ్. ఇంకోటేంటంటే మేడం, కొంతమందేంటంటే షో ఆఫ్‌కి హ్మ్. ఖర్చు పెడుతుంటారు. అంటే అవును. లగ్జరీ స్పెండింగు, హ్మ్. అన్నెసెసరీ సబ్స్క్రిప్షన్స్ హ్మ్. తీసుకుంటూ, అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. మనకి వైఫై అవసరం లేదు ఇంట్లో. అవును. మన జాబ్‌కి అవసరం లేదు. వైఫై తీసుకుంటారు. హ్మ్. 12,000, హ్మ్. 13,000 సంవత్సరానికి. ఓకే. హ్మ్. అది అలాంటివన్నీ తగ్గించుకుంటూ తగ్గించాలి. హ్మ్. వెళ్ళాలి. తర్వాత మనం వాడే ట్రాన్స్‌పోర్టేషన్ కూడా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ చూసుకుంటూ ఏదైతే కన్వీనియంట్ ఉందో అది దాంట్లో వెళ్తే దాని నుంచి కూడా మనం హ్మ్. ఖర్చులనేది కొంచెం తగ్గించుకోగలుగుతాం. ఆహ్, ఎక్కడైతే మనకు ఆపర్చునిటీ లేదో మనం ఏం చేయలేము. బట్ ఆపర్చునిటీ ఉంటే మాత్రం పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అనేది ఉపయోగించుకుంటూ మన ఖర్చులు తగ్గించుకోవాలి. ఓకే. ఓకే. ఆహ్, ఏదైతే మనకు అనవసరమైన వస్తువులుంటాయో, జనరల్‌గా మనం ఏం చేస్తుంటే ప్రతీది కొనేస్తూ ఉంటాం. అవును. ఒకవేళ అన్ ఎసెన్షియల్ ఐటెమ్ గాని, ప్రొడక్ట్ గాని మనం కొంటున్నాం అనుకున్నప్పుడు అలాంటివన్నీ హ్మ్. అవాయిడ్ చేయాలి. హ్మ్. అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళాలి. కనీసం ఇలాంటివన్నీ చేసుకుంటూ పోతే మేడం మనం ఒక 20,000 జీతంలో హ్మ్. ఒక 5,000-8,000 సేవ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. యెస్. అందరికి ఉంటాయని చెప్పను. హ్మ్. చేసే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. మన ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక దగ్గర దుబారా ఖర్చులు చేస్తాం. కొంతవరకు అవును. అది మన కంట్రోల్‌లో ఉంటాయి. హ్మ్. ఇంకోళ్ళు ఎవరు చేయలేరు. హ్మ్. సో, అది మీరు చేస్తూ వెళ్తే ఇవన్నీ మనకు ఆ ఎక్స్‌పెన్సెస్ కంట్రోల్ చేస్తూ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది ఆ లోన్ అనేది స్లోగా క్లియర్ చేయొచ్చు. రెండోదేంటంటే వాళ్ళు వచ్చే ఈ 20,000 సాలరీని ఎలాగ మనం పెంచుకోవడానికి హ్మ్. చూడాలి. హ్మ్. అంటే ఒక జాబ్ చేసి 20,000 సంపాదిస్తున్నారు. హ్మ్. సరిపోవట్లేదు. హ్మ్. సో, ఇప్పుడు మనం చెప్పిన అన్ని ఎక్స్‌పెన్సెస్ తగ్గించుకోవాలన్నా అవ్వట్లేదనుకోండి, హ్మ్. వాళ్ళకి రెండో ఆప్షన్ ఏంటంటే మంత్లీ ఇన్‌కమ్ ఎలా పెంచుకోవాలి. హ్మ్. 20,000 వస్తుంది. హ్మ్. అడిషనల్ ఇన్‌కమ్ ఎలాగ ఎర్న్ చేయాలని మాట్లాడుకుంటే, హ్మ్. వాళ్ళు చేయవలసింది వీకెండ్ వర్క్స్, హ్మ్. ఫ్రీలాన్సింగ్ వర్క్స్, హ్మ్. డెలివరీ వర్క్స్, హ్మ్. పార్ట్ టైమ్ జాబ్స్, హ్మ్. ఆన్‌లైన్ పార్ట్ టైమ్స్ వర్క్స్. ఉంటాయి. అవును.
ట్యూషన్స్ చెప్పుకోవడం, లేకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటాయి. ఏదైనా ట్రైనింగ్స్ ఇవ్వగలిస్తే, లేకపోతే సెల్లింగ్ చేయడం. సో ఈ స్కిల్స్ ఆబ్వియస్గా ఏదైతే మనం ఫీల్డ్లో పనిచేస్తామో ఆ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటే మనకు నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అదేవిధంగా ఒకవేళ అన్క్వాలిఫైడ్ ఉంటే ఒక క్వాలిఫైడ్ పర్సన్కి ప్రమోషన్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి, రైట్? సో ఆ విధంగా ఏంటంటే ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళినా వాళ్ళు 20K శాలరీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో పెరిగేటప్పుడు ఏంటంటే ఇలాంటి లోన్స్ అనేది మనం ఒక ప్లాన్డ్ వేలో క్లియర్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ మనం చేస్తున్నారు అనుకుంటున్నాం మేడం. ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే ఒక 8,000 ప్రతి నెల మన అప్పు అగేన్స్ట్ అప్పు మనం క్లియర్ చేసుకుంటూ పే చేస్తూ వెళ్తే మన అప్పు ఎన్ని సంవత్సరాలకు తీరుతుంది అనేది మనం మాట్లాడుకోవచ్చు. 8,000 ప్రతి నెల సేవ్ చేసుకుంటూ అప్పుకి ఈఎంఐ కడుతూ ఉండమనండి. ఎప్పుడైనా ఒకవేళ పేమెంట్స్ ఎక్కువ వస్తుంటే ఇంక్రీజ్ చేస్తూ కడుతూ వెళ్ళమనండి. అప్పుడు మనం 5 lakhs డెప్ట్ రఫ్లీ ఒక 5 to 7 yearsలో క్లియర్ అయిపోతుంది. ఓకే. 8,000 చొప్పున రఫ్గా కడుతూ వెళ్ళమనండి. వీలవుతున్నప్పుడల్లా ఎక్స్ట్రా కట్టమనండి. కడితే ఏంటంటే 5 to 7 years నార్మల్గా ఈ అప్పు క్లియర్ అయిపోతుంది. లేదంటే ఒక ఇన్కమ్ కానీ గ్రో అయ్యి ఒక డిసిప్లిన్ రీపేమెంట్ ఇంకా చేయగలిస్తే, ఎక్కువ పే చేయగలిస్తే 3 to 4 yearsలోనే మనం క్లియర్ చేయగలుగుతాం. సో ఈ సొల్యూషన్ ఏంటంటే మీ దగ్గరే ఉంది. మీరు అప్పుని ఎలాగా క్లియర్ చేయాలనేది, మీ ఎక్స్పెన్సెస్ ఎలా తగ్గించుకుంటూ మనం క్లియర్ చేయాలనేది మన చేతిలోనే ఉంటుంది. సో 8,000 చొప్పున మీరు కట్టుకుంటూ వెళ్తే ఒక 5 to 7 years క్లియర్ చేయొచ్చు. ఇంకా మీరు కొంచెం 8,000ని ఇంకా పెంచుకోగలిస్తే అడిషనల్ ఇన్కమ్ అన్ని క్లియర్ చేసుకుంటూ వితిన్ 3 to 4 yearsలో క్లియర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మేడం జనరల్గా ఈ అప్పులు ఎందుకు చేస్తారంటే కొన్నిసార్లు ఎందుకు చేశారు కూడా కొన్ని అన్నెసెషనల్ కూడా చేసి ఆ డబ్బుల్ని మిస్యూటిలైజ్ చేస్తారు. అంటే రిస్క్కి త్వరగా రిచ్ అయిపోవాలని చెప్పి తీసుకుని బెట్టింగ్ చేయడమో, లేకపోతే ట్రేడింగ్ చేయడమో, ఇలాంటివన్నీ చేస్తుంటారు. గ్యాంబ్లింగ్ చేయడము. సో స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు కొంతమంది నాకు ఈ మధ్యన కాల్స్ వస్తున్నాయి, దీంట్లో పెడితే మనకి డాలర్స్లో పే చేస్తారు అని మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నాయని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అనేది చూసుకుంటూ మనం చేయాలి. అంతే తప్పించి స్పెక్యులేటివ్ బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనం ఇలాంటి అప్పుల పాలు అయిపోతుంటాం. సో ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ ఒక స్టేబుల్ ఇన్కమ్ ఫస్ట్ క్రియేట్ చేసుకుంటూ సర్వైవల్ చూసుకుంటూ డెప్ట్ రెడ్యూస్ చేస్తూ ముందుకు వెళ్ళి అదే పరంగా సైమల్టేనియస్గా చిన్న అమౌంట్ ఒక ఇన్వెస్ట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తూ వెళ్తే మీ అప్పులు తీరుతూ మీ వెల్త్ కూడా క్రియేట్ అవుతుంటుంది. సో ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి మేడం. ఫస్ట్ థింగ్ మైండ్ కంట్రోల్ పెట్టుకోవాలి సార్. అన్నెసెసరీ ఖర్చులు కంట్రోల్ ఉండాలి. రెండోది అడిషనల్ ఇన్కమ్ మన వచ్చే శాలరీని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి. సో వచ్చిన డబ్బులను కూడా మనం మేనేజ్ చేస్తూ ఎలాగ అప్పు తీర్చాలి. మీరు అప్పు తీర్చకపోతే అప్పు పెరిగిపోతుంటుంది. సో ఈ 3 చేస్తేనే మీరు అప్పు నుంచి బయటకి రాగలుగుతారు. డెఫినెట్గా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.